మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, తెలంగాణ ఓ పిడికిలి, 4 కోట్ల మంది ప్రజల ఐక్యతే దీని సందేశం. ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరి యత్నం. సెప్టెంబర్ 17ను రాజకీయం చేయడం తగదు. ప్రజాకాంక్షల మేరకే ప్రజాపాలన దినోత్సవం. గత 10 ఏళ్లలో సాంస్కృతిక ఆర్థిక విధ్వంసం తెలంగాణ అస్తిత్వం, కుటుంబ అస్తిత్వం అయింది. మా ప్రభుత్వం వచ్చాక పునర్జీవనానికి నాంది. హక్కులు సాధించేందుకే ఢిల్లీ పర్యటనలు. ఫామ్ హౌస్ సీఎం కాదు, పనిచేసే సీఎంను. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు రేవంత్. పబ్లిక్ గార్డెన్ లో ప్రజా పాలన దినోత్సవం. పటేల్ కు బీజేపీకి ఏంటి సంబంధం? విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నేడు కొత్త విధానాన్ని ఆవిష్కరించనున్న సీఎం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద తెలంగాణ ఓ పిడికిలి అంటూ హెడ్లైన్ వేసింది. ఇక్కడ లంబోదర లడ్డు ధర 1.87 కోట్లు. హైదరాబాద్ బండ్లగూడలో వేలం. గ్రూపులుగా 100 మంది చందాలు. నిండు రూపాయలు 1.26 కోట్ల ధర. టౌన్షిప్ లో పనిచేసే వాళ్లకు కొంత, స్వచ్ఛంద సంస్థలకు కొంత వితరణ. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి తరలి వస్తున్న ఖైరతాబాద్ మహాగణేష్ అంటూ ఫోటో వేసింది. ఇక్కడ గంగావడికి గణనాథుడు. హైదరాబాద్ లో మహా నిమజ్జనం ప్రశాంతం. ఈసారి పూర్తిగా నీళ్లలో ఖైరతాబాద్ గణేశుడు. 25 అడుగుల లోతు, 35 అడుగుల వెడల్పుతో వారం రోజులుగా పూడిక తీయడంలోనే రూపాయలు 30.01 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు. పలు చోట్ల రూపాయలు 10 లక్షల దాటిన వేలం. నిమజ్జనం తీరుపై పొన్నం ఏరియల్ వ్యూ. ఎన్టీఆర్ మార్గంకు సీఎం ఏర్పాట్లు పరిశీలించిన పారిశుద్ధ్య కార్మికులు, క్రేన్ ఆపరేటర్లతో మాట. నిమజ్జనంపై ప్రభుత్వ వ్యవస్థల పనితీరు భేష్. రేవంత్ పర్యవేక్షణ అభినందనీయం అంటూ రాజసింగ్ గారు చెప్పారు. గణేష్ మహారాజ్ కి జై, గణపతి బొప్ప మోరియా. అగ్లే బరస్ తూ జల్దీ ఆనా అంటూ మేళతాళాలు, నృత్యాల మధ్య ఉప్పొంగిన భక్తి భావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్యలో భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు. మంగళవారం హైదరాబాద్ లో మహా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది అంటూ వార్త తీసుకొచ్చింది. మొత్తం మీద ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరిండు, ప్రశాంతంగా చేరిండు. సీఎం రేవంత్ రెడ్డి గారే నిన్న స్వయంగా అక్కడ హుస్సేన్ సాగర్ కి వచ్చి పర్యవేక్షించారు. మీరు రావడం, ప్రశాంతంగా నిమజ్జనం జరగడం చాలా సంతోషంగా ఉంది అంటూ రాజసింగ్ గారు స్పందించారు. ఢిల్లీ కొత్త సీఎం అతిషి. శాసనపక్ష నేతగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు. ఆమె పేరును ప్రతిపాదించిన కేజ్రీవాల్ అనంతరం ఎల్జీకి తన రాజీనామా. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ను కోరిన అతిషి. రాష్ట్ర ఆమోదం రాగానే ప్రమాణం. శిలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి 3వ మహిళగా ముఖ్యమంత్రి అంటూ వార్త వేసింది. మొత్తం మీద ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు రాజీనామా చేసిరు. 3వ మహిళగా అతిషి సీఎం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఆమ్ ఆద్మీ అతిషి అంటూ వార్త 10వ పేజీలోని వార్త ఇది. లేజర్లతో పేల్చేశారు. లెబనాన్ లో 9 మంది హిజ్బుల్లాల మృతి. ఒకేసారి 1000కి పైగా లేజర్లు విస్ఫోటం. 3000 మందికి గాయాలు, పలువురు విషమం. రాజధాని బీరూట్ ఆసుపత్రిలో హాహాకారాలు. క్షతగాత్రుల్లో ఇరాన్ రాయబారి కూడా. సిరియాలోనూ ఇదే తరహాలో ఘటనలు. ఇజ్రాయెల్ పనేనని హిజ్బుల్లా ఆరోపణ అంటూ 10వ పేజీలో వార్త. మొత్తం మీద హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగే ప్రసక్తి కనబడట్లేదు. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం. నిందితుల స్థిరాస్తులను తొలగించవద్దు. మా అనుమతి లేకుండా దేన్ని కూల్చవద్దు. ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది. రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే మార్గాలు, జల వనరుల్ని ఆక్రమించే వాటిని తొలగించవచ్చు. అపారమైన కట్టడాలను వదలొద్దు. ప్రభుత్వం
జడ్జి పాత్రను పోషించకూడదు. విశాఖ తరహాలో మార్గదర్శకాలు వెల్లడిస్తాం. అవసరమైతే ఈసీ సాయం సుప్రీంకోర్టు. విచారణ అక్టోబర్ 1వ తేదీకి వాయిదా. అప్పటిదాకా కూల్చివేతలపై స్టే అంటూ వార్త తీసుకొని వచ్చింది. సుప్రీం తీరును హైడ్రాకు వర్తించదు రంగనాథ్. ఇంతగానో మీద చెప్పుకొచ్చింది. చిట్ట చివరికి రంగనాథ్ గారు చెప్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు హైడ్రాకు వర్తించదు అంటూ రంగనాథ్ గారు చెప్తున్నారు. వారాంతం నుంచి కూల్చివేతలు హిమాయత్ సాగర్ పై దృష్టి అంటూ 10వ పేజీలో వార్త. ఇక్కడ ఇంత చెప్పుకొచ్చిన గానీ ఇక్కడ హైడ్రా రంగనాథ్ గారు ఏమంటున్నారంటే మాకు వర్తించదు అంటూ కరాఖండిగా చెప్తుంది ఆయన. మహిళా వైద్యులకు నో నైట్ షిఫ్ట్ పాలసీ సరికాదు. మినహాయింపులు కాదు, మహిళలు సమానావకాశాలు కోరుకుంటున్నారు సుప్రీంకోర్టు. అర్జికల్ కేసు విచారణలో వ్యాఖ్యలు. బెంగాల్ డిఎంఈ డిహెచ్ పై వేటు. కోల్కతాకు కొత్త పోలీస్ కమిషనర్ అంటూ 10వ పేజీలో వార్త ఇది. విమోచనంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వక్ర భాషలు. రెండు పార్టీలవి దగాకోరు రాజకీయాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. మోదీ ప్రభుత్వం 100 రోజుల లక్ష్యం పూర్తి. పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా విమోచన దినోత్సవం. కాంగ్రెస్ కు రజాకారులపై ప్రేమ. పటేల్ గురించి రాహుల్ ప్రియాంక మాట్లాడరే. ఎంఐఎం మెప్పు కోసమే ప్రజాపాలన దినోత్సవం. 6 గ్యారంటీలను అటకెక్కించి ఏం మార్చుతున్నారు. బీఆర్ఎస్ సమైక్యత దినోత్సవం ఎందుకు బండి. మొత్తం మీద 6 గ్యారంటీల గురించి బీజేపీ చెప్తుంది. 6 గ్యారంటీల గురించి ప్రజలకు అడిగితే బాగుంటది కిషన్ రెడ్డి గారు అంటూ ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలలో దాదాపు 1-2 తప్ప మిగతా అన్ని కాంగ్రెస్. అంటే ఆర్థిక లోటు ఉన్నా గానీ తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో వాటికి 100కు 100% నెరవేరుస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సార్ కేసీఆర్ ను తిట్టకుంటే రోజు గడవదా. రాష్ట్రానికి రేవంత్ చేసింది మేలా లేక కీడా. అప్పులపై ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు. అబద్ధాల పునాదులపైనే రాష్ట్ర ప్రభుత్వం. జై తెలంగాణ అన్నోళ్ళ నివాళ్లతో అమరుల ఆత్మఘోష. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. రాస్కో రాజీవ్ విగ్రహం తొలగిస్తాం. నీకిష్టమైతే జూబ్లీ హిల్స్ లోని నీ ఇంట్లో పెట్టుకో. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట కాదు కేటీఆర్. మొత్తం మీద హరీష్ రావుకు కేటీఆర్ కు ఇద్దరికీ నచ్చట్లేదు. మొత్తం మీద ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మిగతా తెలంగాణ ప్రజలకు అందరూ స్వాగతించారు. తెలంగాణ ప్రజలందరూ స్వాగతించిర్రు. వేరే పార్టీలో కూడా ఎవ్వరు సపోర్ట్ చేయలే. ఇద్దరు బామర్దులు తప్ప అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సరిగా ఇక మీ రాజకీయాల గురించి రాజకీయ నాయకులు చెప్పేదానికంటే ప్రజలే బుద్ధి చెప్తారు అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. కాకయ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్ గా ఎంజి గోపాల్ అంటూ 7వ పేజీలో వార్త. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రాణి కుముదిని వచ్చారు కొత్తగా మేడం అంటూ 7వ పేజీలో వార్త ఇది. మైనర్ గా ఉన్నప్పుడే కొరియోగ్రాఫిక్ పై జానీ వేధింపులు. 8వ పేజీలో వార్త. మైనర్ గా ఉన్నప్పుడే కొరియోగ్రఫీ పై జానీ వేధింపులు అంటూ వార్త వేసింది ఇక్కడ. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.